నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు, నీ తోడు లేక నీ ప్రేమ లేక ఇలలో నాయే ప్రాణి నిలువలేదు. అడవి పూలేని ప్రేమ పొందగా, అడవి పూలేని ప్రేమ పొందగా, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది. అందరు కలిసి పడదాం. ప్రభువా జరిగేది నీ చిత్తమే, నా ఏంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితే. నా ఏంటి దీపం నీవే అని తెలిసి నా హృదయం నీ కొరకు పదిలపరచితే. ఆరిపోయినా నా వెలుగు దీపము, ఆరిపోయినా నా వెలుగు దీపము, వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా, వెలిగించుము నీ ప్రేమతో. ఎన్ని తలచినా అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. ఆపదలో నన్ను వెన్నంటియున్నా నా కాపరి నీవై నన్నాదుకొంటివి. నన్ను విడచిన లోకమంతయు నన్ను విడచిన నీ నుండి వేరు చేయవో ప్రభువా, నీ నుండి వేరు చేయవో. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది. మంచిది ప్రియులరా, మన రక్షకుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియపరచుతూ ఉన్నాను. మీరు నాకు చెప్పరా? చాలా సంతోషకరం. ఈ సంతోషకరమైనటువంటి దినములో, ఆనందించేటువంటి దినములో మీ అందరూ కూడా వచ్చి ఉన్నారు. అందరిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించుచూ ఉన్నాం. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ప్రసన్నతను పొందడానికి, దేవుని సన్నిధిలో ఆరాధన చేయడానికి, ఆయన నామాన్ని కీర్తించడానికి ఈ క్రిస్మస్ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ దేవుని మహాకృప ఎల్లప్పుడూ తోడై ఉండి నడిపించునుగాక. మంచిది ప్రియులరా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. వాక్యము మనలను ఏం చేస్తుందంట? ఏం చేస్తుందండి? స్వస్థపరిచేది. వాక్యం మనలను బాగు చేసేది. వాక్యము మనలను తృప్తిపరిచేది. వాక్యము మనలను ఆదరించేది. వాక్యము మనలను సంతోషపరిచేది. వాక్యము మన జీవితంలో, మన గుండెల్లో ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు క్రీస్తుని గురించి మనము ధ్యానము చేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రేమను గురించి మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు ఒక్కరోజే జ్ఞాపకం చేసుకున్నామా? క్రీస్తు జననం గురించి మనము ఎప్పటి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఎప్పటి నుంచి అండి? నవంబరు 25 నుంచి
డిసెంబర్ 25 వరకు ఈ క్రిస్మస్ వేడుకలను మనము జరుపుకుంటూనే ఉన్నాం. అనేకమైన వర్తమానాలు, ఎన్నో సత్యాలు, ఎన్నో వాక్యాలు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏమిటండి? దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఇమ్మానుయేలు. ఎందుకు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు అంటే దేవుడు మనకు తోడుగా ఉండడానికి, దేవుడు మనకు నీడగా ఉండడానికి, దేవుడు మనకు ఆధారముగా ఉండడానికి, దేవునితో సహవాసము చేయడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇమ్మానుయేలుగా ఈ లోకానికి వచ్చాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు జననమును గూర్చినటువంటి విషయాలు మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, పాత నిబంధన పాఠ్యభాగంలో మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రియులరా, మీకా యేసుక్రీస్తుని గురించి ముందుగానే తెలియపరిచి ఉన్నాడు. రాజుగా రాబోతూ ఉన్నాడనే విషయాన్ని ముందుగానే తెలియపరిచి ఉన్నాడు. ఆయన శిశువు కాదు, ఆయన మహోన్నతుడైన దేవుడని ముందుగానే తెలియపరిచి ఉన్నాడు. యేసుక్రీస్తు లోకరక్షకుడిగా జన్మించాడు. తనంతట తానుగా ఏర్పరచబడినటువంటి వాడు. తల్లి గర్భమున నరునిగా ఈ లోకానికి వచ్చినటువంటి వాడు. ఆయన యొక్క జన్మ విశిష్టమైనటువంటి జన్మ. ఆయన జన్మ అద్భుతమైనటువంటి జన్మ. అలాంటి జన్మ ఎవరు కూడా పొందలేరు. అలాంటి జన్మ ఎవరు కూడా పొందలేనటువంటి జన్మను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. బెత్లెహేము, ఎఫ్రతా, నీలో నుండి ఇశ్రాయేలీయులు అధిపతి వచ్చును అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుంటాం. రాజుగా రాబోతూ ఉన్నాడు. లోకాన్ని ఏలేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. బెత్లెహేము అనేటువంటి గ్రామము అది చిన్న గ్రామమై ఉన్నది. అయితే ఆ చిన్న గ్రామంలో గొప్ప దేవుడు పుట్టాడు. బెత్లెహేము అనేటువంటి చిన్న గ్రామములో గొప్ప దేవుడు పుట్టాడు. లోకరక్షకుడు పుట్టాడు. బెత్లెహేము అనేటువంటి గ్రామము అది ఆశీర్వదించబడిన గ్రామముగా ఉన్నది. ఆయన జీవించినటువంటి విధానము, ఆయన జన్మించినటువంటి స్థలము పరిశుద్ధమైనదిగా మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇప్పటికీ యెరూషలేము దేశంలో మనము చూస్తే దేవుడు నివసించినటువంటి ప్రదేశం, దేవుని యొక్క సమాధి, ఆయన పుట్టినటువంటి స్థలములన్నీ కూడా ఇప్పటికీ నిలిచే ఉన్నవి. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. చిన్న గ్రామంలో పుట్టినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. చిన్న గ్రామము, ఎందుకు చిన్న గ్రామంలో పుట్టాడు? ఎందుకు పశువుల పాకలో పుట్టాడు? ఎందుకు తగ్గించుకొని జన్మించాడు అంటే ఆయన దీనుడుగా జన్మించడానికి కారణము ఆయన జీవితంలో విధేయత మనము చూస్తూ ఉన్నాం. ఆయన జన్మలో విధేయతను మనము చూడగలుగుతూ ఉన్నాం. ఆయన జీవించినటువంటి సంవత్సరములన్నిటిలో విధేయతను మనము చూడగలుగుతూ ఉన్నాము. అందుకని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జన్మ విచిత్రమైనటువంటి జన్మ. మనకు శిశువుగా పుట్టెను అనేటువంటి మాటను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాం. 1వ యోహాను 4వ అధ్యాయం 7వ వచనంలో రాయబడినటువంటి మాట ఏమనగా, మనము ఒకరినొకరు ప్రేమింతము, ఏలయనగా
ఏమిటంటండి? ప్రేమ దేవుని మూలమున కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును ఏంటంట? దేవుని మూలమున పుట్టిన వాడై మరొకన ఏమిటండి? దేవుని మూలమునగా పుట్టిన వాడై చదవాలి. దేవునిని ఎరుగుదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడై ఉన్నాడు. దేవుడు ప్రేమగలవాడై ఉన్నాడు. ఆయన ప్రేమగలవాడే కనుక, దయగలవాడే కనుక ఆయన దయ వలన మనము పరిశుద్ధులుగా, ఆయన రక్తంతో మనల్ని కన్నాడు అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన మనల్ని ప్రేమించకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే పాపానికి విడుదల లేదు. ఆయన మనల్ని ప్రేమించకపోతే మనము పరలోక రాజ్యానికి మనము ప్రవేశమే లేదు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో నీవు కూడా ఏం చేయాలంటండి? ఏం చేయాలంట? తోటి వారిని ప్రేమించాలి. అది నిజమైన ప్రేమ. ఏ ప్రేమ అండి? నిజమైన ప్రేమ. అది దేవుని ప్రేమ. దేవుడు నిన్ను ఎలాగైతే ప్రేమించాడో, దేవుడు నీ తప్పులను, నీ యొక్క పాపాలను ఎలాగైతే క్షమించాడో, నీవు కూడా ఇతరుల యొక్క తప్పులను, ఇతరుల యొక్క పాపాలను నువ్వు క్షమించేదానిగా ఉండాలి, క్షమించేవాడిగా ఉండాలి, క్షమాపణ మనస్సు కలిగి ఉండాలి, దయగలవానిగా ఉండాలి, కరుణ వాత్సల్యతను చూపించేవారిగా ఉండాలి, దేవుని ప్రేమను తెలియపరిచేవాడిగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఈ క్రిస్మస్ వేడుకలలో చాలా మంది దుప్పట్లు పంచేవారు, ఏమండి, వస్త్రాలను పంచేవారు, భోజనాలు ఏర్పాటు చేసేవారు, గిఫ్ట్లు ఇచ్చేవారు. ఎందుకు? కారణం ఏమిటి అండి? ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఏమిటండి? ప్రేమను వ్యక్తపరుస్తూ ఉన్నారు. డబ్బును ఖర్చు పెడుతూ ఉన్నారు, వేలు ఖర్చు పెడుతూ ఉన్నారు, లక్షలు ఖర్చు పెడుతూ ఉన్నారు. కారణం ఏమిటి అంటే, దేవుడు నన్ను ఎలాగైతే ప్రేమించాడో నేను కూడా 10 మందిని అలాగూ ప్రేమించాలి అనే ఆలోచన. దేవుడు నా పట్ల చూపించిన ప్రేమను నేను 10 మందికి తెలియపరచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాను. దేవుడు ప్రేమించిన విధానమును నీ మనస్సులో ఉంచుకొని మనము మౌనముగా ఉండకూడదు. దాన్ని 10 మందికి మనం ఏం చేయాలండి? పంచేవారిగా ఉండాలి, సువార్తను ప్రకటించేవారిగా ఉండాలి. రాత్రి మనం ఏం చేశామండి? మనము కేరళలో మనము పాల్గొన్నాం, సువార్తను ప్రకటించాము, ఆనందించాం, సంతోషించాం. దేవుని యొక్క సన్నిధిలో మనము దేవుని ప్రేమను తెలుసుకుంటూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమమయుడై ఉన్నాడు. దేవుడు కోపముతో కాదు కానీ ప్రేమతో కుమారుని పంపాడు అనేటువంటి మాటలు కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రేమతో ఈ లోకానికి పంపినటువంటి వాడు, తన ఏకైక కుమారుని లోకానికి పంపినటువంటి వాడు. క్రిస్మస్ అనగా ఏమిటి అర్థము? ఏమిటండి? క్రీస్తుని ఎలా ఆరాధన చేయాలి? రైట్, ఆత్మతోనూ సత్యముతోనూ మనము ఆరాధన చేయాలి. ఆయన ప్రేమను కలిగిన వారు, ఆయన లక్షణములు కలిగిన వారు, ఆయన దయను కలిగినటువంటి వారు, ఆయన కరుణ వాత్సల్యతను కలిగినటువంటి వారు పొందిన వారు, వీరు కూడా వీరి ద్వారా 10 మందికి మేలు కలిగే వారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి, ఒకరిని ఆదరించేవారిగా ఉండాలి, ఒకరిని ప్రేమించేవారిగా ఉండాలి, ఒకరిని క్షమించేవారిగా ఉండాలి, ఒకరి పట్ల దయా వాత్సల్యతను మనము కనపరిచేవారిగా ఉండాలి. ఎందుకు పేదలకు మనం పెడుతూ ఉన్నాం? పేదలను మనం ఎందుకు ఆదరిస్తూ ఉన్నాం? దేవుడు అంటూ ఉన్నాడు, మీరు పేదలను కటాక్షించుడి. ఏం చేయాలంట? పేదలను ఏం చేయాలండి? కటాక్షించు. దేవుడు నీకు ఇచ్చేవాడిగా ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఇచ్చేదానిగా ఉంచినప్పుడు 10 మందికి నువ్వు సహాయపడేదానిగా
10 మందికి సహాయపడేవాడిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఆయన వదులుకున్నాడు. ఎవరిని వదులుకున్నాడండి? దేవాతి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి వదులుకున్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి ఇష్టపడ్డాడు. ఎవరి నిమిత్తం అంటే మన యొక్క పాపముల నిమిత్తమై, మన యొక్క శాపముల నిమిత్తమై ఆయన కుమారుని బలి ఇవ్వడానికి సహితము ఇష్టపడినవాడు, చంపడానికి ఇష్టపడినవాడు, రక్తాన్ని చిందించడానికి ఇష్టపడినవాడు, ప్రాణమును తీయడానికి ఇష్టపడినవాడు. ఎవరి నిమిత్తం అంటే మన నిమిత్తం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. దేవుడు లోకమును ప్రేమించడం మాత్రమే కాదు, ఆల్రెడీ ప్రేమించాడు, ఇప్పుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన వచ్చేంత వరకు కూడా ఆయన మనలను ప్రేమించేవాడిగా ఉన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రేమను మీరు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. క్రీస్తు మనస్సును మీరు ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. నిజమైన క్రిస్మస్ చేయాలి అనేదే దేవుని సంకల్పమై ఉన్నది. ఆయన పుట్టాడు, చనిపోయాడు, మరణించాడు, తిరిగి లేచాడు. ఇవన్నీ కూడా జరిగినాయండి. చిన్నగా ఇప్పుడు ఒకటే జరగబోతూ ఉంది ఫైనల్గా. ఏమిటండి జరిగేదేంటి? 3 జరిగిపోయినాయి. ఏమిటి? పుట్టాడు, లోకంలో జీవించాడు, చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. ఇప్పుడు ఏం చేయబోతున్నాడు? ఆరోహణం అయ్యాడు. ఇంకా జరగాల్సిందేంటి? ఏమిటమ్మా? ఏం జరగాలి ఇప్పుడు? చేయవలసిందంతా చేశాడు. ఇంకా మిగిలింది ఒక్కటే. అది ఆయన రారాజుగా రాబోతున్నాడు. అన్ని కంప్లీట్ అయిపోయాయి. రక్షణ సిద్ధమైంది, మారు మనసు సిద్ధమైంది, పాప క్షమాపణ సిద్ధమైంది, పరలోక రాజ్యము ఏర్పరచబడింది. ఇక జరగాల్సింది ఒకటి, ఆయన రారాజుగా రాబోతున్నాడు. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు లోకమును అమ్మా ఏం చేశాడంట? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏం చేశాడు? మాట రావట్లేదు నోట్లో నుంచి, వినపడలేదు, గట్టిగా సరిపోలా. మా ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చాలా మంది ఉన్నాం కదా. చర్చి కూడా నిండిపోయింది. ఇంటి దగ్గర భర్తల మీద ఏం చేస్తారు మీరు? కేకలేస్తారు కదా, తగులు ఆడతారు కదా. మరి ఇక్కడ చెప్పడానికి భయపడుతూ ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎంతంటే ఆయన ప్రాణాన్ని సహితము ధారపోసినటువంటి వాడు. దానిని మనము ఏమంటాము? ప్రేమహీనత. అంతేనా? ఏమిటండి దేవుని ప్రేమ ఏమిటి? ప్రేమహీనతేనా? ప్రేమ. దేవుడు ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ప్రేమకు రుజువు తన యొక్క ప్రాణము, ప్రేమకు రుజువు తన యొక్క రక్తము చిందించడం, ప్రేమకు రుజువు ఆయన సమాధి చేయబడడం, ప్రేమకు రుజువు ఆయన తిరిగి లేవడం, ప్రేమకు రుజువు ఆయన కల్వరి శిలువలో వేలాడడం. దీనిని మనము ప్రేమ, దేవుని యొక్క ప్రేమ. మన పాట ఎంత దీనాతి దీనము అనేటువంటి పాట మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. చలికాలములో దేవుడు ఆయన జన్మించడానికి స్థలము లేదు. ఈ లోకాన్ని సర్వమానవాళిని మాటతో కలుగు చేసినటువంటి దేవునికి లోకములో ఏమి లేదండి, స్థలము లేదు. కానీ
ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మన కొరకు పరలోకాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఆయనకు మనము స్థలం ఇవ్వలేదు, కానీ ఆయన మనకు స్థలం ఇచ్చాడు, పరలోక రాజ్యాన్ని ఏర్పరచుచూ ఉన్నాడు. దేవుని ప్రేమకు మానవునికి ప్రేమకు ఎంత వ్యత్యాసము కనపడుతూ ఉంది. ఆయన ప్రేమ నిజముగా ఎరిగినటువంటి వారు డబ్బును లెక్క చేయరు. ఆయన ప్రేమను నిజముగా ఎరిగినటువంటి వారు ప్రయాసను లక్ష్య పెట్టరు. ఒకరు చేయమంటే చేసేది కాదు, ఒకరు ఇవ్వమంటే ఇచ్చేది కాదు. నీ మనసులో దేవుడి నీ పట్ల చూపిన ప్రేమ కార్యమును బట్టి దేవుడి నీ చేత ప్రేరేపణ కలిగించి ఇప్పిస్తాడు. మనుషులు ప్రోత్సాహంతో ఇచ్చేది కాదు. దేవుడు నా పట్ల చేసిన కార్యములను బట్టి, దేవుడు నా పట్ల చూపించిన ప్రేమను బట్టి ఆయన నేను ఘనపరచాలి. ఇది నా బాధ్యత. నేను 10 మందిని ప్రేమించాలి, ఇది నా బాధ్యత. సంఘ పరిచర్య చేయాలి, ఇది నా బాధ్యత. సువార్తను ప్రకటించాలి, ఇది నా బాధ్యత అనుకున్నటువంటి వారు ఒకరు చెప్పాల్సిన పని లేదు. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటాడు దేవుని పరిచర్య నిమిత్తమని, కొంతమందిని ఏర్పరచుకుంటాడు దేవుని సన్నిధిలో పరిచర్య చేయడానికి. దేవుడు ఏర్పరచుకుంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 1వ అధ్యాయము 15-18 వచనాల్లో కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. ఆయన యందు విశ్వాసముంచు వారికి తీర్పు తీర్చబడదు, విశ్వసింపని వారి అదే విధముగా కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం, 1వ అధ్యాయం 15వ వచనం. ఏమిటంట, ఆయన అదృశ్య దేవుని ప్రతిరూపము, సర్వ సృష్టికి ఆయన ఎలాంటి వాడంట? ఆది సంభూతుడై ఉన్నాడు, అమరుడై ఉన్నాడు, అద్వితీయుడైనటువంటి దేవుడు, అగోచరమైనటువంటి దేవుడు, ఆలోచనకర్త అయినటువంటి దేవుడు. ఆయన రూపమును చూచే ధైర్యము ఎవరికి లేదు. ఆయనను చూచేటువంటి కళ్ళు మనవి కాదు. ఆయన దర్శనమును మనము చేసుకోలేము. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నరునిగా ఈ లోకానికి వచ్చారు. దేవాతి దేవుడు దేవుని మానవుడి చూడలేడు, మానవుడు దేవునిని చూడలేడు. అయితే ఆయన నరునిగా ఈ లోకానికి వచ్చి మనతో స్నేహం చేశాడు. ఏం చేశాడండి? ఏం చేశాడమ్మా? స్నేహం చేశాడు. ఎవరితో స్నేహం చేశాడు? లోకముల ధనవంతులతో, డబ్బున్న వారితో, అధికారం ఉన్న వారితో స్నేహం చేయలేదు. కానీ ఎవరితో స్నేహం చేశాడు తెలుసా? ఎవరితండి? పేదవారితో స్నేహం చేశాడు, జాలరులతో స్నేహం చేశాడు, వారితో సహవాసము చేశారు, వారు కలిసి జీవించారు. జాలరులు ఎంత చాపలు పట్టేటువంటి వారితో స్నేహం చేసిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎంత తగ్గించి కొని జీవించిన విధానము మనం జ్ఞాపకం చేసుకుంటాం. తగ్గింపు స్వభావమును మనము జ్ఞాపకం చేసుకుంటాం. దేవుని ప్రేమ స్వరూపము మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నాము. ఇదే కదా నిజమైనటువంటి ప్రేమ. నన్ను వెంబడించండి, మిమ్మల్ని ఏం చేస్తాను? మనుషులు పట్టు జాలరులుగా నేను మిమ్మలను ఏర్పరచుతాను. అయ్యా, వారు ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. ఉన్నదేమో 5 రొట్టెలు 2 చేపలు. దేవుడు అంటూ ఉన్నాడు, దానిని ఆశీర్వదించి మీరు పంచి పెట్టండి. వారు ప్రశ్న వేయాలి, 10 ఎంతమంది ప్రజలు ఉన్నారు కదా, ఇంతమందికి 5 రొట్టెలు 2 చేపలు ఎలా సరిపోతాయి అనే మాట
వారికి రాలేదు, కానీ ఆయన ఆజ్ఞ ప్రకారముగా వారు పరిచర్య చేశారు. దీవించబడినటువంటి ఆశీర్వాదమును మనం చూస్తూ ఉన్నాము. 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి పైగా తిన్నారు. ఉన్నది ఏమిటండి? కొంచెమే. కొద్దిగా ఉన్నటువంటి దానిని దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడు. జ్ఞానము లేని వారిని ఆయన వాడుకుంటాడు. చిన్న వాటిని ఆయన వాడుకుంటాడు. చిన్నవానితో స్నేహం చేస్తాడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. ప్రతి ఒక్కరితో స్నేహము చేశాడు. ప్రతి ఒక్కరి బాధ ఆయన బాధగా ఫీల్ అయ్యి ప్రతి ఒక్కరి కష్టాన్ని తీర్చిన దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన యొక్క జననం యొక్క ప్రాముఖ్యమైనటువంటి విధానమును మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒకే ఒక్క మాట మనము చెప్పగలము. ప్రేమ, రెండవది ప్రేమ, మూడవది ప్రేమ. నో వర్డ్స్, ఇంకేం లేవు, మాటలు లేవు. ఒకే ఒక్క మాటను ఆయన తెలియపరిచాడు. ఆయన మాటలతో చెప్పలేదు, క్రియలతో చేశాడు. ఆయన మాటలతో చెప్పలేదు, క్రియలతో చేశాడు. నిరూపించాడు, చూపించాడు, ప్రత్యక్ష పెట్టాడు. ఎలా ప్రత్యక్ష పెట్టాడంటే ఆయన దేవాతి దేవుడు, నిత్యము పరిశుద్ధుడు, పరిశుద్ధుడు పొగడబడుకున్నటువంటి దేవుడు రిక్తునిగా తగ్గించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఇది ఎంత తగ్గింపు గల మనస్సు! ఎవరి నిమిత్తమైనా పశువుల పాకలో జన్మించాడు అంటే కేవలము నీ కొరకు, నా కొరకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు అనే మాట మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ మీరు కలిగి ఉండాలి. దేవుని హృదయము మీరు కలిగి ఉండాలి. దేవుడు మీ పట్ల చేసినటువంటి కార్యాలను మీరు మర్చిపోవద్దు అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన మనల్ని ఎలాగైతే ప్రేమించాడో మనము కూడా ఎవరిని ప్రేమించాలి? ఎవరిని ప్రేమించాలి? దేవునిని మనము ప్రేమించాలి. ఎలా ప్రేమించాలండి? ఎలా ప్రేమించాలి? ఆయన్ని క్రియలతో మనము ప్రేమించాలి. ఆయన హృదయముతో మనము ప్రేమించాలి. క్రియలు కలిగిన వారిగా ఉండాలి. దేవుని ప్రేమ అనేది మాటలతో చెప్పేది కాదు, మాటలతో మాయపుచ్చేది కాదు. నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పి మోసపుచ్చినా కూడా దేవుడి నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. ఈ హృదయమును ఆయన తేరి చూస్తూ ఉన్నాడు. ఎలాంటి హృదయముతో నీవు ఉంటూ ఉన్నావు, ఎలాంటి హృదయముతో నీవు చేస్తూ ఉన్నావు, ఎలాంటి హృదయముతో నీవు దేవునికి ఇస్తూ ఉన్నావు, ఎలాంటి మనసుతో నీవు ఉన్నావని దేవునికి ముందుగానే తెలుసు. ధారాళమైనటువంటి హృదయముతో, కల్మషము లేని హృదయముతో, పరిపూర్ణమైనటువంటి హృదయముతో మనము దేవునికి సమర్పించే వారిగా ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము, మరువకుము, మరువకుము. సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడాడు. 10 రోజుల్లో మనము నూతన సంవత్సరములోనికి అడుగు పెట్టబోతున్నాం. నూతన సంవత్సరాన్ని నీకు, నీ కుటుంబానికి ఇవ్వబోతూ ఉన్నాడు యేసయ్య. ఇది చాలా సంతోషించదగిన విషయం, ఆనందించదగినటువంటి విషయము. మనము దేవునిని ఏం చేయాలి? గణపరచాలి. హృదయపూర్వకముగా మనము ఆరాధన చేయాలి. హృదయపూర్వకముగా ఆయన మనము స్తుతించాలి. హృదయపూర్వకముగా ఆయన నమస్కారము చేయాలి. గొల్లలు దేవునిని ఎలా ఆరాధన చేశారు? ఆ శుభవార్తను వినగానే వారు అత్యానంద భరితులయ్యారు, సంతోషించారు, గంతులు వేశారు, ఆనందించారు. దీనిని మనము ప్రేమ, జ్ఞానులు ప్రేమను కూడా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు వారు బంగారమును, బోలమును, సాంబ్రాణిని కానుకలుగా సమర్పించు. ఆయన గొప్పవాడు, పూజ్యనీయుడు, అద్వితీయుడైన దేవుడు,
సామాన్యమైన వ్యక్తి కాదు. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఆయన సామాన్యమైనటువంటి శిశువు కాదు. పూజింపదగినటువంటి ఆయనను వారు ఏం చేశారంట? పూజించారు, నమస్కారం చేశారు, ఆయనను కనపరిచారు, ఆయనను స్తుతించారు. కొన్ని వందల కిలోమీటర్ల దూరము ప్రయాణము చేసి, చలిలో ప్రయాణము చేసి దేవుని దర్శనము కొరకే వారు వచ్చిన విధానమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ ఎలా మన పట్ల చూపించాడో అలాగూ మనము కూడా దేవుడిని మనము ప్రేమించే వారిగా ఉండాలి. దేవుడి ప్రేమ ఎలాగైతే మనము పొందామో అలాంటి ప్రేమను మనము ఎదుటి వారికి ఇచ్చేవారిగా, ఎదుటి వారిని మనము ప్రేమించే వారిగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. నీవు కరుణను పొందావు కనుక నీవు కూడా కరుణించేదానిగా ఉండాలి, ప్రేమించేదానిగా ఉండాలి, ప్రేమించేవాడిగా ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ క్రిస్మస్ వేడుకలలో, క్రిస్మస్ దినాన మనమందరం కూడా దేవునిని ఆరాధన చేస్తున్న క్రైస్ట్ అనగా క్రీస్తు, మాస్ అనగా ఆరాధన, క్రీస్తుని మనము ఆరాధన చేస్తూ ఉన్నాం. ఇది సంతోషించదగిన విషయం. 24, 25వ తారీఖు నుంచి మరల 25వ తారీఖు వరకు కూడా మనము దేవునిని గణపరచుచూ ఉన్నాము, మహిమపరచుచూ ఉన్నాము, సంతోషిస్తూ ఉన్నాము, ఆనందిస్తూ ఉన్నాము. ఇది కేవలము దేవుని కృప వలన మాత్రమే. దేవుడిచ్చిన వాక్యాన్ని మన ఇణికిలులో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. యేసు బాబు, అందరూ లేచి నిలబడదాం. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగం మరువలేను. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. అందరు కలిసి పాడదాం. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నిత్యము స్తుతించిన నీ రుణము తీర్చలేను, సమస్తము నీకిచ్చిన నీ త్యాగము మరువలేను. అద్వితీయ దేవుడా, ఆది అంతములైనవాడా, అద్వితీయ దేవుడా, ఆది అంతములయున్నవాడా, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన మా ప్రభు, అంగలార్పును నాట్యముగా మార్చివేసిన రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా దేవా. అందరు కలిసి పాడదాం. రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మార్పులేని దేవుడా, మాకు సరిపోయినవాడా, మాటతోనే సృష్టినంత కలుగజేసిన వాడవు, మాటతోనే కలుగజేసిన పూజ్యుడా, రాజా 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 రాజాదిరాజు నీవు, దేవా దేవా దేవాతి దేవుడవు. రాజా రాజా రాజాదిరాజు నీవు, దేవా 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 దేవాతి దేవుడవు. నా నీ రుణము తీర్చలేను, సమస్తము నపిచిన మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక
ఆరాధించక నేను ఉండలేనయ్యా యేసయ్యా 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 అది కలిసి పాడదాం యేసయ్యా 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 మేలు చేయక నీవు ఉండలేవయ్యా ఆరాధించక నేను ఉండలేనయ్యా నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మాలేనయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా నీకు నాకు మధ్య దూరం తొలగించావు వదిలుండలేక నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా నా ఆనందం కోరేవాడా నా ఆశలు తీర్చేవాడా క్రియలున్న ప్రేమ నిధి నిజమైన ధన్యత నాది యేసయ్యా 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 అందుకు కలిసి పాడదాం దేవుడి నామాన్ని మహిమపడతాం చప్పుడు కొడుతూ దేవుడి నామాన్ని స్తుతిద్దాం ప్రైజ్ ది లార్డ్ నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతునో నీవు చేసి అందుకు కలిసి పాడదామా నేనేమి చెల్లింతునో ఏడాది తోడలనా ఏడాది పొటేలనా ఏడాది తోడలనా ఏలాది పొటేలనా నీవు చేసిన కలిసి పాడదాం వేల నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా వేల విస్తార తైలము నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏడాది దూడలనా ఏలాది పొటేలనా ఏడాది కలిసి పడదాం ఆది నీవు చేసిన ఉపకారం నేనేమి చెల్లింతునో అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడవనంటివే అందుకు కలిసి పాడదామా ప్రైజ్ ది లార్డ్ నీవు నన్ను విడువనంటివే నా తల్లియో నీవే నా తల్లియో నీవే నా తల్లి తండ్రి నీవే యేసయ్యా నా తల్లియో నీవే కలిసి పాడదాం నా తల్లి తండ్రి నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను
విడువనంటివే లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే లోకము నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నా బంధువు నా మిత్రువు నా బంధుమిత్రు యా నా బంధువు నా మిత్రువు నీవే నా బంధు యా వ్యాధులు నన్ను చుట్టి నా బాధలు నన్ను ముట్టినా నిజమే ప్రభువా కలిసి పడదాం వ్యాధులు నన్ను చుట్టి నా బాధలు నన్ను ముట్టినా కలిసి పడదామా నా కొండయు నీవే నా కోటయు నీవే యేసయ్యా నా కొండయు నా కోటయు నీవే నా కొండ కోట నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే నేను నిన్ను నమ్ముకుంటి నీవు నన్ను విడువనంటివే నేను నిన్ను నీవు నన్ను విడువనంటివే నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీడ మరొకసారి నా తోడు నీవే నా నీడయు నీవే నా తోడు నీవే యేసయ్యా అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే ఒక్క క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలీదా యేసయ్యా ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియ యేసయ్యా ప్రభువా నీ తోడు నీ నీడలోనే నిలబ్రతుకు సున్నాలయ్యా ప్రభువా నీ తోడు నీ నీడలోనే నిలబ్రతుకు సున్నాలయ్యా ఒక్క క్షణమైన నిన్ను వీడినా నేనేమవుదునో తెలియ యేసయ్యా కుడుకయన్నడు నిద్రించకాని వలె కాపాడిన వాడవో కాపరివైని నీ మందలోనే నీల బ్రతుకు సుల్లానయా ఒక్క క్షణమైనా కలిసి పడదాం నేనేమవుదునో తెలియ యేసయ్యా ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియ యేసయ్యా ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా ఒక్క క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా ప్రభువా నీ తోడు నీ నీడలోనే నేనిలా బ్రతుకు
చున్నానయ్యా, ఒక క్షణమైనా నిన్ను వీడినా నేనేమవుదునో తెలియదేసయ్యా. ప్రైజ్ ది లార్డ్. దయచేసి అందరూ కూర్చోండి. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియునుగాక. ప్రత్యేక అర్పణలు, కృతజ్ఞత కాను